వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు టెట్కు సంబంధించి తెలుగు బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. భాష అనే పదం ఏ ధాతువు నుండి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ భాష్. నెక్స్ట్, భాష్ అనే ధాతువు ఏ భాషకు చెందింది? సంస్కృతానికి చెందింది. ప్రపంచంలో లిపి కలిగిన భాషలు ఎన్ని? 2796 భాషలు. భారతదేశంలో మొత్తం భాషలు ఎన్ని? 1652. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరు? హకెట్స్. మాండలిక వ్యవహారమే భాష అన్నది మాక్స్ ముల్లర్. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత హ్యూగ్స్. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది నోమ్ చామ్స్కీ. మహేశ్వర సూత్రాలు ఎన్ని? 14. జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నది ఎవరు? శ్రీనాథుడు. ద లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథ రచయిత స్టట్వర్డ్. నారు పోసినవాడు నీరు పోయడా అనే సామెతకు అనుగుణంగా ఉన్న వాదం ఏది? దైవదత్తవాదం. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుందని చెప్పేవాదం అనుభవపూర్వక సంపాదనావాదం. ప్రకంపనవాదం అని దేనిని అంటారు? డింగ్ డాంగ్ వాదాన్ని. ద టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ గ్రంథకర్త బిఎఫ్ స్కిన్నర్. సంగీతవాదమును ప్రవేశపెట్టింది ఓటో జెఫర్సన్. భాషను బహుముఖ వ్యవస్థ అన్నది ఫిర్త్. మస్కులర్ థియరీ అనే వాదము యోహెరో వాదం. సమాజం వెలుపల భాష అభివృద్ధి కాదు అన్నది అరోరిన్. ఫెతోజెనిక్ థియరీ అని ఏ వాదాన్ని అంటారు? డింగ్ డాంగ్ వాదాన్ని. వాగ్రూపంలో వ్యక్తీకరించిన అంశాన్ని గ్రహించడానికి తోడ్పడేది శ్రవణం. భాష ఓ సంస్కృత కథనమని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఏపీ మెరియో. భారతదేశంలో త్రిభాషా సూత్రం ఎప్పటి నుండి అమల్లో ఉంది? 1956 నుండి. తెలుగు అధికార ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసినది ఎవరు? వావిలాల గోపాలకృష్ణయ్య. ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు. అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1974లో. మనిషి మనోభావాలు ఏ భాషా పదానికి ప్రాతిపదిక? పూపువాదం. కొఠారీ కమిషన్ ప్రతిపాదన అనుసరించి ప్రాథమిక తరగతులకు భాషా బోధనకు ఎంత సమయం కేటాయించారు? 20%. వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి. జాతీయ భాషగా హిందీ ఉండాలని ప్రతిపాదించిన వారు గాంధీజీ. మన విద్యా ప్రణాళికలో మాతృభాషా బోధనకు ఎన్ని పీరియడ్లు కేటాయించారు? 6 పీరియడ్లు. తెలుగు వాచక పఠన ప్రధాన ఉద్దేశం క్షుణ్ణ పఠనం. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అన్నది ఎవరు? ఠాగూర్. చూసి రాతకు మరో పేరు దృష్టలేఖనం. జాతీయాలకు మరో పేరు పదబంధాలు. గ్రాంధిక భాషా ఉద్యమ నాయకుడు
జయంతి రామయ్య. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఉపయుక్తమయ్యే బోధనా పద్ధతి సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, చట్రాల పద్ధతి. ప్రాచీన కావ్య భాషా సాంప్రదాయాన్ని ఏమని పిలుస్తారు? గ్రాంధిక భాష. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థులకు తెలిసేది జాతీయ సమైక్యత, జాతీయ పర్వదినాల ప్రాముఖ్యం, జాతీయ గీతాల ప్రాధాన్యం. భాషకు మూలం ధ్వని. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను, అల్ప అధిక ప్రయోజనాలను పేర్కొన్నవారు హెన్రీ వెండ్. రాసేటప్పుడు మణికట్టును ఏటవాలుగా ఎంత కోణంలో ఉంచాలి? 42 డిగ్రీల కోణంలో ఉంచాలి. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అన్నది ఎవరు? రైబర్న్. భాషణములో భాషాధ్వనులు కర్ణగోచరాలు అయితే లేఖనంలో నయనగోచరాలు. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాంతీయ బోధనా పద్ధతి అక్షర పద్ధతి. క్రింది వాటిలో ఓష్మాక్షరం ష. క్రింది వాటిలో కరణం దంతం, జిహ్వాగ్రం, గలగర్తం. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనాలను ఇలా వ్యవహరిస్తారు: భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలు. పఠనం కన్నా లేఖనం సులువైన నైపుణ్యం అన్నది మాంటిస్సోరీ. వాచిక చర్య అంటే భాషణం. ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని బిట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.